అంకం. అండి, వెల్కమ్ టు కలబురగంప. ఇవాళ మార్నింగ్ 4:15 అవుతుంది. ఒక స్పెషల్ వీడియో. గులాబీ తోటలు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఈరోజు మీకు చూపిస్తా. చాలామంది మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ప్లేసుల్లో వాళ్ళ తోటలు పెంచుకున్నారు. సో మన ఎంప్లాయీస్లో ఒక అబ్బాయిది ఈ తోట. చెప్పినప్పుడు ఎట్లుంటుంది ప్రాసెస్ అని చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇంత కష్టం ఉంటుందా అనిపించింది. ఎంత వస్తుందని కూడా నేను వాళ్ళతో క్యాల్కులేషన్ చేసి చెప్తా ఒక రోజు వాళ్ళకి, చిన్న చిన్న తోటలు ఉన్న వాళ్ళకు. సరే, ఎనీవే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ గులాబీ తోటల్లో కథ చూద్దాం రండి. వస్తే బాగున్నారా? సారా వచ్చిండు కార్లో వస్తా. చిన్నది పడుకుంది, కాడలతో దింపాలి కదా. కానీ ఎండాకాలం కదా ఇప్పుడు. అవును, అంత ఫ్రెష్. ఎన్ని గంటలకు లేస్తారు? 4 గంటలకు లేచినాము. 4 గంటలకు లేచి 10 నిమిషాలు వచ్చేస్తారు. ఇక ఎవరు తీసుకుపోతున్నారు మార్కెట్కు? ఇప్పుడు అది పెద్దది పడేస్తారా? ఇక మాడిపోయిందా? ఎండాకాలం కదా, ఒక రోజు తప్పించి ఒక రోజు చాలా అయితే లేవు. ఈ మాడిపోయింది తీసుకోరు కదా, అయితే డైలీ తెంపుతాం వర్షాకాలము. అంటే ఎక్కువ ఇప్పుకుంటే ఆడుకునే వరకు రెక్కలు రాలిపోతాయనా? నల్లగా అయిపోయింది పువ్వు. ఓ పైన చీకటి ఎట్లా తెంపుతారో చూడాలరా. నువ్వు బంద్ చేయి. ఇప్పుడు తీర్చిన ఇప్పుడు కదా ఇది కదా అసలు. అది మేము తెచ్చిన లైట్ అసలు ఒరిజినల్గా ఇట్లా అనమాట లెక్క. అమ్మ వీళ్ళు ఒక్కొక్క లైన్ పట్టుకొని పోతున్నారు. నేను చేనులలో తిరిగిందని నాకేం కాదు. ఇవి తెంపి పడేయాలి నా కిందికి. ఇగో కొన్ని ఖరాబ్ అయింది ఉంటే పడేస్తాము. ఇప్పుడు ఇవి పోయినాయి. అదే ఇది బాగుంది. ఓకే, పాపం ఎండాకాలం అయినందుకు డైలీ అంతా ఖరాబ్ కాదు. డైలీ 10 కిలోలు కూడా గాంధీ ఖర్చు కూడా వస్తలేవు అన్నట్టు. అవును, ఎట్లున్నాయి నా కిలో ఇప్పుడు? ఇప్పుడు 25 వచ్చినాయి కదా. అరే రంజాన్ కూడా ఏమన్నా బాబు లేరా అమ్మకి? నాకు బాబులు లేరు అబ్బా. నాకు కోడలు రాదు, నన్ను ఇంట్లోకి వెళ్ళేలా కొట్టదు. నాకు అదృష్టానికి కదా. ఇవి ఎన్నేళ్ళు వస్తాయి ఒకసారి పెడితే? 10 ఇయర్సా? అవునా? ఓకే, కట్ చేసుకుంటుంటారా? ఇవి ఏం రకం గులాబీలు? సెంటు గులాబీలా? అయిపోయింది ఇక? ఈ రోజు ఇంతేనా ఇక? అరే రే రే రే, ఇంట్లోనా ఇప్పుడు? ఇది ఒకటే బ్యాగ్ వెళ్ళిందా? అవునా? అచ్చా, ఇది రెండా?
ఒక్కొక్కసారి కిరాయిలు కూడా రావంటగా. పెళ్ళిళ్ళు అవి మంచి రోజు ఫంక్షన్ అంటే 365 days ఉంటే ఏదో ఒక సీజన్ లో మంచిగా వస్తుంది, మిగతా సీజన్ లో ఉంటుంది. ఆగస్టు స్టార్ట్ చేసుకుంటే ఓకే జనవరి వరకు డిసెంబర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మెయింటైన్ చేయాల్సింది ఇక, కానీ తెంపాలా రోజు. కాఫీ తాగిపిద్దామని కాఫీ తెచ్చిన. ముఖం కడుక్కోలేరా? చేతికాడ ముఖం మీద ఇట్లా కడిగేసేయండి. అది తెచ్చినా బెడ్ కాఫీ. బెడ్ కాఫీ అండి ఇంత పని చేసినాక. హాయ్ ఇంత కష్టమా? కాలుతుంది. 2 ఉండాలన్నా ఏమి? ఒకటే నేనే చేసిన. ఎట్లుంది చెప్పాలా? ఓ అన్నా ఇట్రండి అటు. ఒక ఆవును పెంచుకుంటున్నాం. చిన్నయ్య చూడు ఎంత ఎక్కడున్నామో మనము. చిన్ని కొత్త అన్న, మీ కొత్త అన్న అది చూడు. కొత్త అన్న వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. చూతుదా హాయ్ చెప్పవా? దా వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీకు లేట్ అవుతుంది. ఇక్కడ చూడు, సే హాయ్ అన్న. బై బై. ఏదో ఒక రోజు ఇట్లాంటి తోట వేసుకుందాం మనం. నాన్న చూడు చూడు ఎంత గంగవాయల కూర, మామిడికాయ పప్పు, గంగవాయల కూర అన్ని గింజలు కోసినాయి. చిన్నవి డెకరేషన్లో వాడతారు కదా అది. చలో ఎన్ని పనులు నేర్చుకుంటున్నా ఈరోజుదా. తీసుకోవాలన్నా అంటే మొత్తం తీయాలా? మళ్ళీ ఇగురు వస్తుంది. ఓ నేను అట్లా అనుకోవట్లేదు, ఏదైనా మంచి మంచి కొమ్మలు తీస్తారేమో అనుకుంటున్నా. నీళ్ళు పెడితే మెత్తగా రాదా? మట్టి వస్తుందా? వేర్లతో సహా వస్తుంది అప్పుడు, మళ్ళీ ఇగురు రాదు ఇక. ఓ ఇది ఎన్ని ఇయర్స్ వస్తుంది ఒకసారి పెడితే? కంటిన్యూగా. ఇప్పుడు ఇది ఇట్లా తీసినావు కదా, ఎన్ని రోజులకు? మళ్ళీ 3 నెలలకు. ఓ ఏమో కష్టమే. పర్లేదు. నువ్వు పని ఆపకు. అవునవును ముళ్ళు ఉంటాయి. నువ్వు చేసుకో. కట్టలు కట్టాలి ఇప్పుడు. దేంతో? రబ్బర్ బ్యాండా? ఓకే. బాగున్నా కూరగాయలు పెట్టా బెల్ల. దీన్ని ఇట్లా వెడల్పు అంటారు చూడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది అది? చిన్ని చూడు
ఇప్పుడు ఇట్లా ఉంటే వస్తుంది. సో ఇదనమాట ఫ్లవర్స్. అట్లా ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి తెంపి 5:30 కల్లా క్లోజ్ చేసుకొని 6 కల్లా మార్కెట్కి తీసుకెళ్తారు. సో దాని అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూస్తుంటాం, బార్గెన్ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ అంటే ఎస్పెషల్ రైతుల దగ్గర నేను మాట్లాడేది. దాని వెనక అంత కష్టం ఉంటుంది. వాళ్ళకి సీజన్ అన్ సీజన్ రెండు ఉంటాయి. ఒక 4-5 నెలలు అయితే ఏమీ రాకపోయినా సరే మా సంతోష్ చెప్తుండే ఒకసారి అయితే అసలు కిరాయిలు కూడా అంటే పెట్రోల్ పైసలు కూడా రావంట. అయినా సరే తెంపాలా కంపల్సరీ. తెంపినాక పడేయలేం కదా, మార్కెట్కి పోతారు. సో తెంపకపోతే ఆ చెట్లకు ప్రాబ్లం అవుతుంది. అది తెంపకపోతే అవును ఎండిపోతాయి మేడం మొత్తం. పువ్వులు తెంపకపోతే చెట్లు ఎండిపోతాయా? ఓ సో అట్లా చెట్లకు పువ్వులు తెంపకపోతే చెట్లు చచ్చిపోతాయంట. సో అందుకు కంపల్సరీ తెంపాలి. అవి అమ్ముడు పోయినా అమ్ముడు పోకపోయినా, రేటు ఉన్నా రేట్ లేకపోయినా తెంపాల్సిందే. సో నీట్గా పెట్టాలన్నమాట చెట్లను కూడా. సో మన సంతోష్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి ఇవన్నీ తెంపి మళ్ళీ ఇప్పుడు ఇది కొడుస్తున్నాడు. దీన్ని ఏమంటారు? ఆస్పర్. ఓకే. దీన్ని ఇప్పుడు నాన్న వచ్చే వరకు మళ్ళీ తీసుకుపోతాడు. ఇది గట్టలు కట్టి జాబ్కి వస్తాడు. ఓకే, ఈవినింగ్ వరకు మన దగ్గర జాబ్ చేస్తాడు. సో కష్టం ఏమంటారు కదా, అన్ని కష్టపడుతుంది, అది కష్టపడుతున్నాం, ఇది కష్టపడుతున్నాం అంటారు కదా. అసలు కష్టం అంటే ఇది. ఆ ఫేస్లో ఎంత ఎర్లీగా లేస్తాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు, కానీ ఆ ఫేస్లో నవ్వు మాత్రం అట్లనే ఉంటుంది. మేమందరం చికాకు పడతాం కానీ ఎప్పుడు చూసినా అదే నవ్వు కదా. సో అదనమాట మా సంతోషం. మీరు హస్బెండ్ ఇచ్చిందా? థ్యాంక్ యూ. ఏమండి థ్యాంక్ యూ అండి. ఇదనమాట అందమైన గులాబీ పూల వెనక ముళ్ళ కథ ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ. నేనా ఎస్. ఇది నువ్వు రాసినావా అంటే నాకు తెలుగు రాదని నీకు తెలుసు కదా అని ఇండైరెక్ట్గా చెప్తుంది. సో ఇది మా ఆయన రాసిండి, ఇది నా కూతురు రాసిండి, ఇది బక్స్ బన్నీ టీతులు దానివే నాయిగా.